ఆమె ఎవరో నిన్న ఏబిఎన్ ఛానల్లో ఒక ఆమె సాక్షి టీవీ ఛానల్లో డిబేట్కి వస్తా భారతిరెడ్డి, నువ్వు వస్తావా డిబేట్కి సవాల్ అని చెప్పి ఒక తంబనేల్ చూసా. సాక్షి ఛానల్లోకి నేను డిబేట్కి వస్తా భారతిరెడ్డి, నువ్వు వస్తావా డిబేట్ చేద్దాం సాక్షిలో అని ఎవరో ఒక తెలుగుదేశం ఆమె. నాకు గత కొంతకాలం నుంచి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, భారతిరెడ్డి గారు ఎవరు, భారతిరెడ్డి గారి యొక్క పాత్ర ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? భారతిరెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిగా, భార్యగా ఆమె ఇంటికే పరిమితం అయ్యి భార్యాభర్తల మధ్య సలహాలు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం జరుగుతాయి, కామన్గా అన్నింట్లో జరిగేవే. ఏ విషయమైనా సరే ఇద్దరు డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుంటారు. ఏ కుటుంబంలో అయినా జరిగేది అదే. ఒకనా ఎంతమంది కుటుంబ సభ్యులు కూర్చొని మాట్లాడకుండా బయటకు వచ్చి యాక్ట్ చేసే వాళ్ళే రిఫరెన్స్ ఇక్కడ. ఓకే, అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడు, జగన్మోహన్ రెడ్డి గారే హోల్ అండ్ సోల్. దానికి భారతిరెడ్డి గారికి ఏం సంబంధం? 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 25 మంది ఎంపీలు ఉన్నారు, రైట్, రాజ్యసభ మెంబర్లు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ప్రతిపక్ష నాయకులకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ వీళ్ళందరినీ కలుపుకుంటే ఒక 1000-2000 మంది రాజకీయ నాయకులు ఉంటారు. ఈ 1000-2000 మంది రాజకీయ నాయకుల యొక్క భార్యలు వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు డిస్కస్ చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చి బయటకు వచ్చినా సరే వాళ్ళ భార్యలు ఎవరు మనకెవరో తెలియదు కదా, వాళ్ళు ఎవరో కూడా తెలియదు కదా మనకి. రాజకీయ నాయకుడే పబ్లిక్లో కనిపిస్తాడు కానీ లోపల ఇంటి అనుకున్న భార్యలు ఎవరు తెలియదు కదా. మరి వాళ్ళెవరిని డిస్కషన్లోకి రానప్పుడు కేవలం భారతిరెడ్డి గారిని ఎందుకు డిస్కషన్లోకి తెస్తున్నారు వీళ్ళు? 5 years నుంచి అర్థం కాలేదు. పోనీ భారతిరెడ్డి గారు ఏమన్నా వచ్చి కార్యకర్తలతో మీటింగ్ పెట్టి చేస్తున్నారంటే అది లేదు. పోనీ భారతిరెడ్డి గారు ఏమన్నా ఎమ్మెల్యేలు ఎంపీలని కంట్రోల్ చేస్తున్నారంటే అది లేదు. పోనీ భారతిరెడ్డి గారు ఏమన్నా పార్టీ నిర్ణయాత్మకమైన నిర్ణయాల్లో మీటింగులకు అటెండ్ అయ్యి అక్కడ కంట్రోల్ చేస్తున్నారంటే అది లేదు. పోనీ భారతిరెడ్డి గారు ఏమన్నా నా భర్త ముఖ్యమంత్రి కదా అని చెప్పి అధికారం తీసుకొని ఏదన్నా ప్రభుత్వ ఆఫీసులోకి వెళ్ళి అక్కడ అధికారుల్ని తిట్టారంటే అది కూడా లేదు. ఆమె ప్రభుత్వంలో ఇన్వాల్వ్ అవ్వలే, పార్టీలో ఇన్వాల్వ్ అవ్వలే, కార్యకర్తల దగ్గర ఇన్వాల్వ్ అవ్వలే, అసలు ఎక్కడా లేదు. కానీ గత 5 సంవత్సరాల నుంచి న్యూస్ ఛానల్లో భారతిరెడ్డి గారు ఆ ఎల్లో మీడియా ఛానల్కి. ఆ భారతిరెడ్డి గారు ఎవరు నాకు తెలియదు. ఆ భారత అక్కతో నేను కూడా మాట్లాడలేదు ఇంతవరకు. అదే నాకంటే పెద్దదే అయి ఉండొచ్చు, అందుకే నాకు అంటాను. భారత అక్కతో నేను ఇంతవరకు మాట్లాడలే. ఓకే, బట్ మీరు ఒకసారి యూట్యూబ్లో భారతిరెడ్డి అని కొడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అన్ని థంబ్నెయిల్స్ లేవు, అన్ని థంబ్నెయిల్స్ ఉన్నాయి ఆమె మీద. అంతా ఎల్లో మీడియా ఛానల్ పెట్టిన థంబ్నెయిల్స్ అండి. ఎల్లో మీడియా వాళ్ళు భారతిరెడ్డి థంబ్నెయిల్స్ పెట్టుకుంటూ ఏదో డిబేట్లు పెట్టుకుంటూ ఏది హౌస్ వైఫ్ మీద అన్ని థంబ్నెయిల్ పెట్టి అన్ని డిస్కషన్లు పెట్టి ఏంది వీళ్ళు చేశారు అని అంటే ఏం లేదా. ఆమె ఏమైనా భారతిరెడ్డి గారు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారంటే ఏమి ఇన్వాల్వ్ కాలే, పార్టీలో ఇన్వాల్వ్ కాల, ప్రభుత్వంలో ఇన్వాల్వ్ కాలేదు, ఇంట్లో ఒక భారీగా ఉంది. ఈ తూతుమ్మరగాళ్ళు మొత్తం ఛానల్లో కూర్చొని చాలామంది మాట్లాడుతున్నారు ఏమని, భారతిరెడ్డి గారు చెప్పిందే జగన్ గారు చేస్తారు అని. ఇప్పుడు వీళ్ళందరూ అక్కడ కూర్చొని మాట్లాడాలి, మొత్తం వాళ్ళ భార్యలు చెప్పింది వెనక్కి పక్కింటి ఆమెను చెప్పింది అంటారు వీళ్ళు. ఇది వివాహ వ్యవస్థలో, భారతదేశ వివాహ వ్యవస్థలో ఎవరు చెప్పింది వింటారు? భార్య చెప్పిందే వింటారు కదా ఎవరైనా. నేనైనా నా భార్య చెప్పిందే వింటాను కదా, పక్కింటి ఆమెను చెప్తే వింటారా? నా భార్య ఊరుకునేది ఏంటి పక్కింటి ఆమెను చెప్పింది వింటారు. ఇట్ రిలేట్స్ టు యువర్ సింగిల్ మైక్రో యూనిట్ ఫ్యామిలీ దట్ హ్యాపెన్స్ విత్ ఇన్ దేర్ హౌస్. బయటికి ఎవరికి తెలియదు, బయటికి ఎవరు తెలియకుండా అంత పెద్ద పెద్ద థంబ్నెయిల్స్ పెట్టి అప్పుడు ఆమె ఎవరో భారతిరెడ్డి నువ్వు డిస్కషన్కి వస్తావా సవాల్ చేస్తా దేనికి? ఆమెకి ఏం సంబంధం? పార్టీకి ఏం సంబంధం? ఎలక్షన్కి ఏం సంబంధం? ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం? భారతిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు కదా ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు కదా పార్టీ అధ్యక్షుడు, జగన్ గారు కదా ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు. రాజకీయాల్లోకి భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయగానే
మైక్ పట్టుకొని రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు దాకా అసలు భువనేశ్వరి గారి పేరు కూడా ఎవరు మాట్లాడలేదు కదా. యాజ్ లాంగ్ యాజ్ షీ వాజ్ హౌస్ వైఫ్, నోబడీ టాక్డ్ అబౌట్ హర్. పీపుల్ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ భువనేశ్వరి గారు ఓన్లీ ఆఫ్టర్ షీ ఎంటర్స్ ఇన్ పాలిటిక్స్. భువనేశ్వరి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మాట్లాడారు ఆమె గురించి. నారా లోకేష్ గారి భార్య గురించి కూడా ఆమె పబ్లిక్ వచ్చినప్పుడు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి ఎవరు మాట్లాడాలి, ఆమె పేరు కూడా ఎవరో తెలియదు. ఓకే, హౌస్ వైఫ్ని రాజకీయాల్లో తీసుకొచ్చి 5 సంవత్సరాల నుంచి అదే డిస్కషన్ చేయడం కరెక్ట్ కాదు. 5 years నుంచి నాకు బెటర్ ఏంటంటే, నాకు ఇదంతా చూస్తే నాకు బెటర్ ఏంటంటే, భారతక్క మీరు నా వీడియో చూస్తే, మీకు ఎవరైనా భారతక్కకి తెలిస్తే నా వీడియో పంపించండి. భారతక్క చెప్తున్నా, భారతక్క మీరు ఇంట్లో ఉన్నా మీ మీద రాయేస్తున్నారు, మీరు ఇంట్లో ఉన్నా మీ మీద తమ్మునేళ్ళు పెడుతున్నారు, ఇంట్లో ఉన్నా మీ మీద డిస్కషన్ చేస్తున్నారు. ఇక దాని బదులు మీరు కూడా రాజకీయాల్లోకి వస్తే బెటర్ అని నా ఉద్దేశం. పబ్లిక్గా ఇంతవరకు రాజకీయాల్లోకి రాలి, ఆ ప్రభుత్వంలోకి లేదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, వార్డు మెంబర్ కాదు, ఏం కాదు, షీఈ్ హౌస్ వైఫ్. అయినా సరే ఒకే విధంగా ఆమె రాజకీయాల్లోకి లాగుతూ ఉన్నారు కదా వీళ్ళు, గత 5 సంవత్సరాల నుంచి లాగుతున్నారు కదా. ఇక బెటర్ ఆమె వస్తే పోయింది రాజకీయాల్లోకి. అంటే ఇంట్రెస్ట్ ఉంటే, భర్త గారికి ఇంట్రెస్ట్ ఉంటుంది రాజకీయాల మీద, ఓకే, ఇది రాజకీయాల మీద, అది నేను చెప్తుంది. ఓకే, ఇది నేను హౌస్ వైఫ్కి ఉంటానంటే ఇట్స్ హర్ డెసిషన్. ఓకే, కంప్లీట్లీ హర్ డెసిషన్. చాలామంది రాజకీయాల్లో చాలామంది మహిళలు ఉన్నారు కానీ భర్తలు రాజకీయాల్లో లేరు. భార్యలు మాత్రమే రాజకీయాల్లో ఉన్నారు, భర్తలు ఏదో ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఉండాలి కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని మీ ఆయనతో డిస్కషన్కి వస్తావా అని అంటే, ఆయన రాజకీయాల్లో లేకుండా ఆయనతో ఎందుకు డిస్కషన్ చేస్తారు? అలాగే ఇప్పుడు భారతిరెడ్డి గారు రాజకీయాల్లో లేరు కదా, ఏమితో ఏంది నువ్వు డిస్కషన్ చేసి జగన్ గారితో చేయి. వైసీపీ కార్యకర్తలు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళతో డిస్కషన్కి రావాలి కానీ ఇంట్లో కూర్చొని భారతిరెడ్డి గారితో నువ్వు డిస్కషన్కి వస్తావా అనేది కరెక్ట్ కాదు కదా. సరే, సాక్షిలో న్యూస్ రాస్తున్నారు అనుకోండి, రామోజీరావు రాస్తున్నారు, రామోజీరావు గారు కూడా రాస్తున్నారు న్యూస్. ఆ తప్పుడు వార్తలు వచ్చినప్పుడే ఆ రామోజీరావు గారి మీద బొమ్మలు పెట్టి వీళ్ళు రామోజీరావు ఇదేం పని ఇట్లా రాసేవు అని అట్లా రాస్తున్నారు. అలా రామోజీరావు గారిని ప్రశ్నించారు కానీ రాజకీయాలు ఎప్పుడు ప్రశ్నించలేదు కదా. రామోజీరావు గారిని రాజకీయాల్లోకి తీసుకురాలేదు కదా ఎప్పుడు. ఏదైనా తప్పుడు రాతలు రాస్తున్నాం ఈనాడు పేపర్ పెట్టుకొని ఇట్లా విమర్శించారే తప్ప రామోజీరావు గారిని తెలుగుదేశం పార్టీ పరంగా, రాజకీయం పరంగా, పార్టీలో ఎవరిని క్యాండిడేట్లు పెట్టాలి, ఏం చేయాలని దాని గురించి ఎప్పుడు రామోజీరావు గురించి మాట్లాడలేదు కదా ఎవరు. అలాంటప్పుడు ఈమె సాక్షి ఎండీగా సాక్షి పేపర్ రన్ చేస్తున్నప్పుడు, ఒక జర్నలిస్ట్గా రన్ చేస్తున్నప్పుడు సాక్షిలో తప్పుడు వార్తలు వస్తే అప్పుడు మీరు ప్రశ్నించవచ్చు కానీ ఆమెని. ఎందుకంటే యాజ్ ఏ జర్నలిస్ట్ షీ విల్ రెస్పాండ్. ఎందుకు ఆ కథనాలు రాశారని షీ మే రెస్పాండ్, అంతేగాని రాజకీయాలకు ఏం సంబంధం అండి. ఇంకే ఫ్యామిలీ ఇష్యూస్ అంటే వాళ్ళు పర్సనల్, అది అంతా కూడా ఫ్యామిలీ ఇష్యూస్, ఫ్యామిలీ గొడవలు, ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ అంటే వాళ్ళంతా పర్సనల్, అది వాళ్ళది. పెళ్ళైన ప్రతి మగవాడు భార్య మధ్య, చెల్లెల మధ్య నలగాల్సిందే. అమెరికా అధ్యక్షుడు అయినా సరే, అనకాపల్లిలో వార్డు మెంబర్ అయినా సరే, ఆయనకి భార్య ఉంటుంది, ఆయనకి చెల్లెలు ఉందనుకోండి, అందరికి చెల్లెళ్ళు ఉంటారు. ఒకవేళ చెల్లెలు ఉందనుకోండి, వాళ్ళిద్దరి మధ్య మగ నలగాల్సిందే, ప్రతి ఒక్కరిని అది నలగాల్సిందే. అది ఫ్యామిలీ ఇష్యూ. అది ఆ ఫ్యామిలీ ఇష్యూని పక్కన పెడితే ఇక భారతిరెడ్డి గారికి రాజకీయాలకి, పార్టీలకి, ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఆమె వచ్చి ఇన్వాల్వ్ అయినట్టు కానీ, ప్రసంగించినప్పుడు కానీ, మాట్లాడినట్టు కానీ ఏమీ లేదు. అయితే పులివెందుల్లో వెళ్ళి భర్తకు ఓటేయమని చెప్పి పులివెందుల్లో ప్రచారం చేసి ఉంటారు, ఎందుకంటే భర్త నిలబడుతున్నాడు కాబట్టి అక్కడ. అది తప్ప ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు భారతిరెడ్డి గారిది. ఈ ఎల్లో ఛానల్ వాళ్ళు 5 years నుంచి ఆమెని 5 years నుంచి ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు 2012లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. 2012 నుంచి 2019 మధ్యలో ఎప్పుడైనా భారతిరెడ్డి గారి పేరు వచ్చిందా? 2012 నుండి 2019 మధ్యలో ఎప్పుడైనా భారతిరెడ్డి గారి పేరు వచ్చిందా? ఎక్కడ నాకు తెలిసిన వారికి ఎవరు మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాతనే భారతిరెడ్డి గారి పేరు ఎల్లో మీడియా ఛానల్స్లో ట్రోలింగ్ చేయడం మొదలెట్టారు. చిన్న ఫ్యామిలీ ఇష్యూని ఎల్లో మీడియా ఛానల్ అడ్వాంటేజ్గా తీసుకొని ఇది ఒక రాష్ట్ర సమస్యగా ఒక హౌస్ వైఫ్ని లాగటం కరెక్ట్ కాదు. మరి రాజకీయాల్లోకి లాగటం కరెక్ట్ కాదు. ఎలా లాగారు కదా, నేను అందుకే భారతకి చెప్పేది ఏంటంటే, భారతకి ఎలాగే మిమ్మల్ని ట్రోలింగ్ చేస్తున్నారు కాబట్టి, ఎలాగూ లేచిన దగ్గర నుంచి వాళ్ళు భారతిరెడ్డి అని పేరు లేకపోతే వాళ్ళకి డిస్కషన్లే జరగట్లేదు ఎల్లో మీడియా ఛానల్లో. కానీ మీరు రాజకీయాల్లోకి వస్తే సరిపోద్ది. మీరు వచ్చేసి మీరు ఎమ్మెల్యేని కానీ ఎంపీ కానీ పోటీ చేయండి, పోటీ చేసి మీరు కూడా మాట్లాడండి. అది ఇంకా అది బెటర్. అది వాళ్ళు ఎలాగ ఆపలేనప్పుడు
మీరు మొదలెట్టడం బెటర్. థ్యాంక్ యూ.